వనమాలి సీత విషయంలో కలిసిన సైకియాట్రిస్టు పేరు డాక్టర్ మొయిలు దొర. ఈ పేరు చాలా మందికి చిత్రంగా ఉండేది. అచ్చ తెలుగులో మొయిలు అంటే మేఘం. ఈ పేరు ఆ దొరను ఎత్తుకు పెంచినవాడు పెట్టిన పేరు. అతను జాతికి యూరోపియన్. అసలు పేరు జార్జి. తల్లిదండ్రులు కంపెనీ కాలం నుంచి తెలుగుదేశంలో ఉండడం వల్ల చర్మంలో తప్ప జాతీయతలో తెలుగువాడు. అతనికి తెలుగువారి ఆచారాలన్నా తెలుగన్నా వారి ప్రాచీన సంస్కృతన్నా చాలా ఇష్టం. అతను విశాఖపట్నంలో పుట్టి పెరిగి డాక్టర్ చదివి అప్పుడు వనమాలికి సీనియర్ అయి విదేశాలకు వెళ్ళి తిరిగొచ్చాడు. అతనికి వనమాలంటే చాలా ఇష్టం. అతని తెలుగు పేరుని ఇంగ్లీషు చర్మాన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపడుతూ ఉండేవాళ్ళు. ఆంధ్రులు తినే పెరుగన్నం అంటే అతనికి అమిత ఇష్టం. అతని ముఖ్య ఆహారంలో పెరుగన్నం ముఖ్య భాగంగా వస్తుంది. అతనికి అతీంద్రియ శక్తులన్నా పురాణ గాథలన్నా మహర్షులన్నా చాలా ఇష్టం. వనమాలి వెళ్ళగానే మొయిలు దొర ఎదురొచ్చి, హే వనమాలి, విశాఖపట్నం వదిలి రావడానికి ప్రాణం ఒప్పలేదు గాని తప్పక రాజధాని నగరానికి వచ్చేశాను. నీ ఫోన్ నెంబర్ తెలీదు. నీ తాజ్మహల్కి వెళ్ళి మీ మామగారి అడ్రస్ పట్టుకొచ్చాలే. వెడ్డింగ్కి పిలవకపోవడం చాలా అన్యాయమయ్యా. ఎంతకు నీ భార్య తెలుగు ఆచారాలను అనుసరిస్తోందా లేక మా ఆడవాళ్లలాగానే ఫ్యాషన్లు సెంట్లునా? ముగ్గు వేలేని ఆడది ఏం ఆడదయ్యా? మీ ఆవిడికి అవన్నీ వచ్చినా అన్నాడు గబగబా. అది కాదు దొరా, నీకెంత తెలుగు పిచ్చేంటి? ఇంగ్లాండ్లో స్నోఫాలు, లండన్ పరిసరాల పల్లెటూళ్ళు, అడవులు, వాటిని గురించి మమ్మల్ని బోరు కొట్టించాల్సింది పోయి తెలుగో తెలుగు అంటావేంటి? నేను వివసత్వం మనువుకి వారసున్నోయ్. వాడెవడు అన్నాడు వనమాలి. అలా కూర్చో, వాడెవడో చెబుతాను. గత శతాబ్దంలో కాలం చాలా చుట్లు చుట్టుకుపోయింది. దాని అనంత లీలాకాండలో విచిత్ర ప్రకరణాలు చాలా ఉన్నాయి. అందులో అతీంద్రియ శక్తుల ప్రకరణం ఒకటి. ఈ ప్రకరణంలో వచ్చేవాళ్లు చిత్రమైన వాళ్ళు. మన కళ్ళకు కనిపించే మనం ఉన్న ఈ లోకంలో జరుగుతోన్న పనులన్నీ ప్రథమంగా సూక్ష్మ లోకాల్లో జరుగుతాయని వీరి నమ్మకం. దానికి ఉదాహరణగా భారత యుద్ధాన్ని విశ్వరూపంలో అర్జునుడు ముందే దర్శించాడని ఉపమానం చెబుతారు. ఈ సర్వలోకాన్ని ఒక శాసనసభ నడుపుతున్నదని, అందులోని సభ్యులు అన్ని దేశాల్లోనూ అన్ని లోకాల్లోనూ ఉన్న మహర్షులని, అనుక్షణం విజృంభించే దుష్టశక్తుల్ని వీళ్లు అధిగమిస్తారని ఈ అతీంద్రియ వాదులు నమ్ముతారు. వాళ్లల్లో నేనొకణ్ణి. సర్వ మతాల బోధకులు కూడా ఇందులో సభ్యులే. రేఖాచారులుగా పేరు పొందిన రామదాసు పేరు విన్నావు? ఆయన కూడా వివసత్వం మనువుకి సహచరుడేనని మా అతీంద్రియవాదులు అంటారు. వారి అనంతరం ఆయనే మనువు అధికారం సంపాదించి ప్రపంచ శాంతి అధినేత అవుతాడు. 6 దీక్షలు అయిన అనంతరం మానవుల్ని వృత్తిపరంగా విభజించి వృత్తులు ఏర్పరిచి పాలించడానికి వీళ్ళకి దేవతల వల్ల హక్కు ఏర్పడింది. కొందరు మనువు అనునాయులు టిబెట్లో జీవించున్నారని అతీంద్రియవాదులు అంటారు. అతీత మానవ శక్తులు, యోగాది దితులు అబద్ధమైన నీ 6 అడుగుల రాచ టీవీ అబద్ధం కాదు దొర. అయినా ఈ అతీత మానవ శక్తుల వెర్రి నమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అన్నాడు వనమాలి. మొయిలు దొర సీరియస్ అయిపోయి, మొదటి ప్రపంచ యుద్ధానంతరం శాంతి స్థాపనకు ఈ అతీంద్రియ వాదులు కృషి చేశారంటే నువ్వు నమ్మవా? అరుస్తున్నట్లు అన్నాడు. ఆ మాటకు డాక్టర్ వనమాలి పక్పకా నవ్వి, ఇంకా నయం, పిల్లులు పిల్లల్ని పెట్టేందుకు కూడా అతీంద్రియవాదులే కారణమన్నావు కాదు అన్నాడు. అంటాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ హైదరాబాదు వాతావరణమే తీసుకో. ఈ వాతావరణాన్ని నేను పరిశీలిస్తూనే ఉన్నాను. ఆడపిల్లల్ని నజరాన ఇచ్చే పద్ధతి పూర్వం ఇక్కడ ఉండేదట. పురుష స్పర్శ లేని ఆ స్త్రీల వ్యర్థ జీవితం రకరకాల అపనందలకు గురవడాన్ని గురించి మీ అతీంద్రియవాదులు ఏమంటారు? తిండి తాగుడు ఉండి పురుష స్పర్శ లేని ఆ యువతులు కొజ్జాల్ని మంచి చేసుకుని పల్లెటూళ్ళ నుంచి వచ్చిన యువకుల్ని దేండేల్లోకి రప్పించుకుని అనుభవించినన్నాళ్ళు అనుభవించి చంపేసేవాళ్ళని ఒక వదంతి ఉండేది. దాన్ని గురించి మీ అతీంద్రియవాదులు ఏమంటారు? నా ఉద్దేశంలో కామోద్రిక్తులైన ఆ స్త్రీల సంగమానికి తాళలేక ఆ పురుషులే బలహీనులై చచ్చేవాళ్ళు. నిజానికి ఇందులో తప్పంతా చంపిన వాళ్ళది కాదు, చచ్చిన వాళ్ళది కాదు, నజరానా స్వీకరించిన వాళ్ళది. ఈ విషయంలో మీ అతీంద్రియవాదులు ఏమంటారు అన్నాడు వనమాలి. అతని భాషలోని బలం కన్నా అతని ఆంతర్యంలో ఉన్న అగ్ని, అతని వాదంలో ఉన్న తీవ్రత, మేధావైన ధోరణి ఊపి పారేశాయి. అయితే లోకంలో దైవాన్ని మతాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్నావా అన్నాడు దొర. నేను వచ్చిన పని వేరయ్యా. ఈ గందరగోళం కాసేపాపు. నేను వివాహితుడని నీకు తెలుసు కదూ. మా సీతకును చికిత్స చేయాలి. ఆమెకు సెక్స్ అంటే భయం. వివాహాన్ని గురించి నువ్వు పెద్ద పెద్ద అంచనాలు వేసుకోవడం వల్లనే ఇంత దుఃఖం కలుగుతుందేమో.
సెక్స్ని ఎంత ద్వేషిస్తే అంత ఆదర్శ నారి లక్షణం కదయ్యా. జీవితం, యవ్వనం ఎవరికో ఒకరికి మీదు కట్టేసి అతను అంగీకరించినా అంగీకరించకపోయినా ఏడుస్తూ కూర్చోవడం ఆడదాని ఔన్నిత్యం కింద భావించే ఈ లోకంలోనే నువ్వు ఉన్నావు కనుక విచారిస్తున్నావేమో. నో, దట్ ఈజ్ రాంగ్. నన్నే చూడు. డాక్టర్గా, సైకియాట్రిస్టుగా, బ్రహ్మచారిగా ఈ జీవనయాత్ర గడిపేస్తున్నాను. కానీ మై డియర్ ఫ్రెండ్, నాలోనూ సౌందర్య దాహం ఉంది. నేను ఈ దేశపు లక్షణాలు లేనివాణ్ణి. ఏ యువతి నా దగ్గరకు రావడం లేదు. ఇంగ్లీషు వాళ్ళు కానీ యూరోపియన్లు కానీ వస్తే నాకు పడదు. కనీసం సౌజన్యం, అభిమానం అనేవి కూడా ఎలా ఉంటాయో నాకు తెలీదు. ఈ స్థితిలో నేను రోదిస్తూ కూర్చోవాలి స్వయంగా. కానీ నేను అలా చేయడం లేదు. నా వృత్తి నేను చేసుకుంటాను. దివ్యజ్ఞాన సమాజం వేసిన పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేస్తున్నాను. ఈ బ్రతుక్కి రేపు గుర్తింపు లేకపోవచ్చు. దొర అనే వ్యక్తి సోదిలో కూడా రాకుండా పోవచ్చు. లేదు మాలి, మనం తేదలుచుకున్న మార్పునో అభివృద్ధినో రావాలనే ఆకాంక్షిస్తూ చేసే పని కన్నా వచ్చినా రాకపోయినా పర్వాలేదన్న దృష్టితో చేసే పనే గొప్పది. అయినా కాకపోయినా శాంతిగా బ్రతకొచ్చు. దీనికి బేజంగా నాకేదో వ్యక్తిగత సమస్య ఉందని నువ్వు అనుకోకూడదు. నీ భార్య నీ దగ్గరికి రాకపోతే ప్రపంచమేమీ మునిగిపోదు. పైగా కావలసినంత విశ్రాంతి. మొగుడి దగ్గరికి ఆడది రాకపోవడం కన్నా మరో అదృష్టం లేదని మా ఇంగ్లీషు డచెస్ని చూస్తే అర్థమవుతుంది. హాయిగా పాత కార్ల మీద తిరుగుతూ బతికేస్తూ ఉంటారు వాళ్ళు. అయినా ఏంటి మీ ఆవిడికి జబ్బు? అమ్మయ్యా, ఇప్పటికి వదిలింది నీ గొడవ. ఆవిడకు సెక్స్ అంటే భయం, నాకిష్టం. పైగా ఆవిడ్ని నేను ప్రేమిస్తున్నాను. ఆవిడ కూడా నన్ను ప్రేమిస్తోంది. దీనికి వెనకాల కథేమన్నా లేదు కదా? ఉంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను. సరే, రేపు చేయబడ్డదా నీ చేతనా లేక? నన్ను చూడు దొరా, నేను రేపు చేసేవాళ్ళ నీ కంటికి కనిపిస్తున్నానా? ఆహా, తెలుగుదేశం ఎంత విశాలంగా ఆలోచిస్తోంది. శభాష్. ఇది వరకు ఈ దేశంలో ఆడది చెడిపోతే మా దేశంలో రొట్టెలను చూసినట్టు చూసేవాళ్ళు. రొట్టెలకేం బాగానే ఉంటాయిగా అన్నాడు వనమాలి కుతూహలంగా. బాగుందయ్యా. ఎక్కడి వాడవయ్యా నువ్వు? ఇంగ్లాండ్లో రొట్టెల గురించి చెబుతాను విను. మొదట దుకాణాదారిచ్చిన పదార్థాన్ని రొట్టె అని నమ్మి నోరు మూసుకుని తీసుకోవాలి. లేకపోతే రొట్టెల పరిశ్రమ మీద ఉపన్యాసం ఒకటి తయారుగా ఉంచుకుని అప్పచెప్పేస్తాడు వాడు. అది వినడం నీ తాత తరం కూడా కాదు. అందువల్ల రొట్టె పుచ్చుకుని వీధిలోకి నడవాలి. అనంతరం కాళ్ళు తుడిచే పీచు, లారీలు, క్రూడాయిలు తుడిచే గుడ్డల్లో ఏదో ఒకటి పెట్టి ఆ రొట్టెను తొడవడం మంచిది. అనంతరం బొగ్గుల బస్తాల కింద దాన్ని దాచు. కారులో కనుక నువ్వు ప్రయాణం చేస్తుంటే కారాపి మధ్య మధ్యలో దాన్ని బురదలో ముంచి తీయడం మంచిది. కుక్క కూడా నీ వెంటుంటే దాని చేత దిమ్మసు తొక్కించడం కూడా అత్యవసరం. ఇంటికి వెళ్ళిన అనంతరం ఒక పెద్ద కత్తి గుర్రాలు నరికేదిగా చూసి దాంతో ఈ రొట్టెను నానా విధాలుగా కొయ్యి. తర్వాత ఒక కుళ్ళిన ఉల్లిపాయని, క్యారెట్ దుంపని పాత టూత్ బ్రష్తో దానిలోకి నెట్టు. ఆ పైన దాని మీద ఇంత కిరసనాలు పోయించి తర్వాత సారా, ఆ పైన నీకిష్టమైన సిరప్పు, మరికొంచెం మన్ను చల్లేశాయి. ఆఖరికి దాన్ని బాండీలో వేయించు. అప్పటికి దానికి తినే షేపు లేకపోతే పచ్చిమిరపకాయల రసంతో గాని కుంకుడుకాయల రసంతో గాని పేస్టులా అయ్యేదాకా ఉడికించు. ఇది మా రొట్టెల కథ. మీ ఆవిడ్ను ఒక తడవ తీసుకురా. హిప్నటైజ్ చేసి చూసావా అన్నాడు దొర. చూశాకనుకునే విషయం తెలిసింది. అయినా దొర, ఈ దేశంలో సైకియాట్రిస్టుగా ఉంటూ ఇంగ్లాండ్లో రొట్టెల గురించి ఆలోచించేవాడివి నువ్వే కనిపించావు అన్నాడు డాక్టర్ వనమాలి. సరి సరి, నేను ఇలా మాట్లాడకమాను, నువ్వు అలా అనుకోక మానవు. ఏనాటికైనా నువ్వే నా దారిలోకి వస్తావు. నాదాకా ఎందుకు గాని ఆమెకేదైనా సెడిటివ్ ఇచ్చి చూడు. నిన్ను ప్రేమిస్తుందన్నావు కనుక అన్నాడు దొర. ఆ సాయంత్రం వనమాలి సీతకు సెడిటివ్ ఇచ్చి నిద్రపోనివ్వకుండా ఆమెను సంభాషణలో దింపాడు. ఉదయం ఇంగ్లాండ్ రొట్టెల గురించి దొర ఉపన్యాసం గుర్తుకొచ్చి బిగ్గరగా నవ్వాడు వనమాలి. ఎందుకు నవ్వుతున్నారు అంది సీత. ఆమెలో అప్పటికే మహోన్నత సృష్టి లీలలు, భూగోళాన్ని కోడిగుడ్డులా ఉడకబెట్టే గర్భాశయపు వేదనలు, నిట్టూర్పుల తుఫానులు ప్రారంభమయ్యాయి. ఇంగ్లాండ్లో రొట్టెల గురించి నవ్వాను అన్నాడు వనమాలి. నేను భారతీయ స్త్రీని కాదని నేను అనలేదు. చెరచబడ్డం నాకిష్టం లేదు. ఇదివరకు ఏమో గాని ఇప్పుడు నువ్వు చెరచబడవు. జీవన ప్రారంభంలో యవ్వనం పూర్తిగా రాకమునిపే చెరచబడ్డాను. ఆ తర్వాత కూడా అనేక తడవలు ఇష్టం లేని సంగమంతోనూ, ప్రస్తుతం ఇష్టం ఉండి నిగ్రహంతోనూ విసిగిపోతున్నాను. తిరిగి మరోసారి చెరచబడ్డం నాకు అసహ్యం. ఇక్కడ నిన్నెవరూ చెరచరు. నేను ఆడదాన్ని, నువ్వు మగాడివి. సృష్టి చెరచడం అనే నిబంధన ఏర్పరిచింది. సృష్టి ధర్మాలకు నేనేనాడు లొంగిపోలేదు. నువ్వేం మగాడివి కాదా? నువ్వు ఆడదానివైతే
నీ బలం పరమ రాక్షసమైంది. భూమి మీద బతుకుతున్న మానవుడు మహాయముడు అయ్యే అవకాశం ఆ భూమే అతనికిస్తోంది. సెక్స్ కోసం ఆరాటపడినా సెక్స్ అనంతరం సృష్టి ఉంటుందని తెలుసుకోవడానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. నువ్వు డాక్టర్నని చెప్పుకుంటూ నిరంతరం సెక్స్ కోసం ఆరాటపడ్డం చూస్తే నాకు భయంగా ఉంది. పొరపాటు పడుతున్నావు మేడం. మీ ఆడవాళ్ళు ఆలోచించే ఆలోచనలు అత్యంత ప్రమాదకరమైనవి. అలా ఆలోచించకండి. స్వార్థంతో మగవాడు ఆడదాన్ని తరతరాలుగా రేప్ చేస్తూనే ఉన్నాడు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అంది సీత. డాక్టర్ వనమాలి ఆమెను సుకుమారంగా తన ఒళ్ళోకి తీసుకున్నాడు. సెక్స్ అంటే విపరీతమైన అసహ్యం పెంచుకున్న ఆ యువతి జీవన రాగాన్ని ఆలపించడానికి ఇంత తొందరగా రెడీ అవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. గెడ్డకట్టిన ఆమె స్త్రీత్వం ఎప్పుడు ఎందుకు ఎలా కదలవారిందో అసలే అంతుబట్టడం లేదు. ప్లీజ్ నన్ను చెరచకండి అంది. ఆమెలో వాంఛతో పొంగిపోతున్న అవయవాల్ని ఎవరన్నా అదిమి పట్టాలనే కోరిక కనిపిస్తోంది. రక్తంతో మండిపోతున్న వేడిని ఎవరన్నా అరికట్టాలనిపిస్తోంది. ఆ క్షణంలోనే నిరీక్షణరావు రాక్షస రతిలీల ఒక్క తడవ జ్ఞాపకం వచ్చి బిగ్గరగా, అసహ్యం, జీవితమే అసహ్యం అంది బిగ్గరగా. వనమాలి నిరుత్సాహపడక, ఇటు చూడు పార్ట్నర్, వైద్య తత్వ వేదాంత శాస్త్రాలు పూర్తిగా చదివేశాను. శాస్త్రీయ విజ్ఞానానికి వేదాంతానికి గల భేదం తెలుసుకున్నాను. కానీ నాకే నేనేమీ పొందలేదు. నా బ్రతుకు తాలూకా స్విచ్ నీ చేతిలో లేదేమో అనిపిస్తోంది. ఇంత చదువుకున్న తర్వాత కూడా ప్రతిదీ అస్తవ్యస్తంగానే తోస్తోంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని లోపించనీయకు. జీవితాన్ని సారవిహీనంగా తోచనివ్వకు. స్త్రీ గర్భకోశంలోనే సృష్టి రహస్యమంతా దాక్కునుంది. నిన్ను చూస్తుంటే భావసౌరభం వ్యాపించి నాకు మత్తొస్తోంది. స్త్రీ సౌందర్యానికి అందుడనై ఎన్నాళ్ళు బతుకుతూ వచ్చాను. నా శరీరం అలమటించడానికి కారణమేమిటో నాకు తెలుసు. నేను మహీకి తండ్రినే కాదు, నీకు భర్తను కూడా. నాలో పితృత్వమే కాదు, పురుషత్వం కూడా ఉంది. దానికి నీ సహకారం కావాలి. నాకు భయం, నీకు భయం లేదు. శరీర వాంఛల్లోనే దివ్యానుభూతి ఉంది. జీవితకాలపు పాండిత్యమంతా ఈ సహజ వాంఛల క్షణం మాధుర్యానికి సరితోగదు. ఈ శరీరానికి వాంఛ పరితృప్తి లేందే స్వర్గానికి వెళ్లే అర్హత లేదు. అసలు ఇదే స్వర్గం. ఇలాని ఎవరూ ఎక్కడా రాయలేదు. ఎందుచేత? చెరచబడే ఆడది బాధపడ్డం అసంభవం కాదు. అందుకనే నాకు భయం. చూడు సీత, నీ వెనకటి అనుభవాలన్నీ ఒకెత్తు, ఈ వాంఛ ఒకటి మరొకెత్తు. నీలో జీవన వాంఛలు కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నాయి. బాధకి భయపడవు నువ్వు. రేప్ తాలూకా ఆర్భాటం అంటే అసహ్యం నీకు. కానీ ఇది రేప్ కాదు. నన్ను బందీకృతురాల్ని చేస్తున్న ఈ బంధాలు ఎక్కడివో నీకు తెలుసా డాక్టర్? నేను ఎంత ఏడ్చినా ఇవి వదలడం లేదు. ఎందుకని? దీన్ని గురించి తెలుసుకోవాలంటే ముందు ఆరాటం అవసరం. దానికి సాధన, ప్రేమ, కృషి, జాత్యం. నా ఉద్దేశం ప్రకారం ఎవరి హృదయ మందిరం వాళ్లే నిర్మించుకోవాలి. మీరు చెప్పేది బాగానే ఉంది గాని డాక్టర్, అంత శక్తి నాకు లేదుగా మరి. శరీరానికి ఆంతర్యానికి జరిగే సంఘర్షణ వల్లనే జీవధార జన్మిస్తుంది. మీరు చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఏం మారలేదు. స్త్రీ పురుషుల మధ్య సంబంధం అంతకంటే మారలేదు. ఇహ ముందు కూడా మారదు. నువ్వు అందమైన దానివి, నీ కళ్ళు అద్భుతం అని ఆమె చేయి నొక్క అన్నాడు డాక్టర్ వనమాలి. అతని స్పర్శకు తట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేయనారంభించిందామె. కాని సర్వేంద్రియాలు తాచుపాములై, పూలహారాలై, ఇనుప సంకెళ్ళై ఆమెను బంధించి వేశాయి. ఆమెకు ఎదురు తిరిగాయి. నా చెయ్యి వదలండి. పురుష స్పర్శ గిట్టదా నీకు? ఎంతవరకు అంటే ఇప్పుడు. ఎంత తెలివిగలదైనా ఆడది ఆడదే, సిగ్గుపడ్డం మానదు. సీత విపరీతమైన కాంక్షతో అతని వంక చూసింది. అయినా చెయ్యి విడిపించుకోవాలనే ప్రయత్నం మానలేదు. నువ్వు నా ధర్మపత్నివి, చెయ్యి వదలను. ఎందుకని? దేవుణ్ణి అడుగు. నన్నేం చేసుకుంటారు? నువ్వు స్త్రీవి, అలా అనకూడదు. నీ నుంచి నేను తీసుకోగలను. ఆ తీసుకోగలిగిందేంటో ఇవ్వగలను. నేను నేను ఆ వివరాలు నేను అడగలేదు. అయినా ఒక్క సంగతి చెబుతున్నాను. నేనింత మటుకు స్త్రీని ఎరుగను. నన్ను పొందగల స్త్రీ లేదా నేను పొందాలనుకున్న స్త్రీ నువ్వేనని నేను నిర్ణయించుకున్నాను. నేను పనికిరాను. నో సెంటిమెంట్స్. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇది శరీరానికి ఉన్న సంబంధం. స్త్రీగా నాకు నువ్వు కావాలి. నిన్ను పొందాననే సంతృప్తి నాకు చాలా అవసరం. నాకిష్టం లేకపోతే? ఆ ప్రశ్న ఈ సమయంలో రాకూడదు. నువ్వు ఇష్టపడి తీరాలి. ధర్మపత్నిని చేర్చాననే అప్రదిష్ట నాకు తేవద్దు. సీత అతని చెయ్యి విదిలించుకొట్టి దూరంగా జరిగింది. అతను ఆమె మీదకు వాలి కోపం తెచ్చుకుని, నువ్వేం చేస్తావు? నిన్ను అర్థం చేసుకున్నాను. ఆడదాన్ని అవమానించడం సంస్కారం కాదు. స్త్రీని ప్రాధేయపడి ప్రసన్నురాల్ని చేసుకోవడం సంస్కారం. చెరుస్తానన్నారు ఇందాక.
అది ఊరికే అన్నాను. నది పొంగి రావాలి గాని సముద్రుడు ఎదురు పోలేడు. స్త్రీకి సెక్స్లో బలవంతం లేదా? లేదని అనను. పెళ్లి చేసుకున్న ప్రతి వాళ్ళు బలవంతంగా సమాగమం చేస్తున్నారని చలం రాశారు. సెక్స్లో అయిష్టత సౌఖ్యదాయం కాదు. అందుకే సరైన మగవాడు ఆడదాన్ని రెచ్చగొడతాడు గాని బలవంతం చేయడు అని ఆమెపై వాల్తూ అన్నాడతను. ఇది రెచ్చగొట్టడమా? ఇంకా ఉంది. ఆమె పెదవుల్ని స్పృశిస్తూ అన్నాడు. అయినా ఆమె తన మొహాన్ని పక్కకు తిప్పేసింది. అయిష్టం లేకపోయినా అడ్డు పెడుతున్నావెందుకని? అయిష్టం లేదని నీకెలా తెలుసు? మెరిసే నీ కళ్ళు, యాపిల్లా ఎర్రబడిన నీ సుందర శరీరం. అనుభవం లేదన్నారుగా ఇందాక. అనుభవం దానంతటికి అదే వస్తుంది. ఇప్పుడు మీ దృష్టిలో ఉత్త ఆడదాన్ని. సీత చిరునవ్వుతో అంది.